హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12, 13 వచనాలను చదువుకున్నాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 10, 12 వచనాలు బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తీసి ధ్యానించాలని మనం చేస్తూ ఉంటున్నాం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయులో కోతలు మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి. మీ ప్రవర్తనను ఆధారము చేసుకొని మీ బలాఢ్యులను నమ్ముకొని మీకు చెడుతనమును పంటకై దున్నితిరి గనుక మీరు పాపమున కోత కోసి ఉన్నారు, అబద్ధములకు ఫలము పొంది ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి అగు ప్రభువా, మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవున్నాయి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి నూతన మాసము మొదటి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ దిన శుభములు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ మాటను ఇంతకు ముందు కూడా ఒకసారి ధ్యానించుకున్నాము. అయినప్పటికీ దేవుని ప్రేరేపణను బట్టి మరి ఒకసారి ధ్యానించాలని మరి నేను ఆశపడుతూ ఉంటున్నాను. మాట మరి మనం అందరము విని ఉన్నాము. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయ్యను కోత కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూ బీడు భూమిని దున్నుడి అని సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం. నీతి ఫలించినట్లు విత్తనము వేయుడి. విత్తనము అనగానే మనము పల్లెటూళ్ళకు పోవలసినటువంటి అవసరం లేదు. ఆ విత్తనము గురించి ఇక్కడ లేఖనము మాట్లాడడం లేదు. ఎందుకనగా మీరు నీతి ఫలించినట్లు విత్తనము వేయుడి, ప్రేమ అనే కోతను మీరు కోయుడి అని సెలవిస్తున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము దేవునిలో మనము చేసేటటువంటి కార్యములు ఏమై ఉన్నవి, దేవునితో మన సహవాసం ఏమై ఉన్నది, మన విశ్వాసం ఏమై ఉన్నది, మన నిరీక్షణ ఏమై ఉన్నది, మన ప్రార్థన జీవితము ఏమై ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకనగా నీతి ఫలించాలి అని అనంటే మనము చేయవలసినటువంటి కార్యములు, దేవుని పనులు అనేకములై ఉన్నవి అనేటటువంటి సత్యము మనందరికీ తెలుసు. కానీ ఇది కార్యరూపము దాల్చడానికి మాత్రము చాలా కష్టముగా ఉంటుంది. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతి ఫలించినట్లు ఒక విత్తనము వేయడము. మీరు అపోస్తలుల కార్యము మీరు జాగ్రత్తగా ధ్యానించినట్లయితే పౌలు గారి యొక్క పరిచర్య, అపోస్తలుల యొక్క పరిచర్య అంతా కూడా అక్కడ మనకు కనబడతా ఉంటది. వారు వేసినటువంటి విత్తనము, వారు వాక్యం అనే విత్తనము వారు ఎక్కడైతే వెదజల్లి ఏ మంచి నేలనైతే వారు విత్తారో ఆ ఫలితము ఇప్పుడు ఈనాటి సంఘాలు అనుభవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. అది అంత మాత్రమే కాదు, కానీ ఆ యోహాను గారి యొక్క మరణము, ఆయన పద్మాసు ద్వీపములో ఆయన ప్రకటన గ్రంథము రాసినటువంటి మొదటి శతాబ్దము అనంతరము ఈ పరిచర్య మీద బహుదాడులు జరిగాయి. ఎందుకనగా దీనిని సంపూర్ణంగా అంతమొందించాలి. అసలు క్రీస్తు అనేటటువంటి పదము గాని, యూదులు అనేటటువంటి పదము గాని ఎక్కడ పలకకూడదు అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి దాడి అనేక సంవత్సరాలు, వందల సంవత్సరాలు జరుగుతూ అనేకులైనటువంటి వారిని చంపివేయడము, యూదులనైతే ఊతకోచకోశారు. అసలు ఎక్కడైనా యూదుడు కనబడ్డాడు అని అంటే అసలు యూద మతము అనేటటువంటిది కనబడకుండా చేయాలని అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ నీతి ఏదైతే దేవుని యొక్క నీతి అనేటటువంటి ఆ వాక్యము విత్తబడిందో ఆ నీతి ఫలించి ప్రేమ అనేటటువంటి ఆ విస్తారమైనటువంటి దేవుని ప్రేమ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మూలాన ఈనాడు మనము ఈ విధంగా మనము నిలవబడి ఉన్నాము పిల్లరా. కాబట్టి క్రైస్తవ జీవితానికి మరి దేవుడు అంటున్నారు నీతి ఫలించాలి అని అనంటే మీరు
ఒక ఒక ప్రార్థన అనే విత్తనము, లేదు అని అంటే వాక్యము అనేటటువంటి విత్తనము, మీ విశ్వాసము అనేటటువంటి విత్తనము లోకములో చల్లాలి. లేదు అని అంటే మన కుటుంబంలో, మన రక్త సంబంధుల మధ్యలో ఇది జరగాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము ప్రియులారా. నిజంగా ఈ మాటలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాకు ఒక మిషనరీ నాకు జ్ఞాపకం వచ్చాడు. ఆ మిషనరీ పేరు చార్లెస్ మీడ్. చార్లెస్ మీడ్ అనే పేరు దరిదాపు ఎవరు విని ఉండకపోవచ్చు. ఎందుకనగా మనము పుస్తకాలు చదవము కనుక మనకు తెలియదు. ఈ చార్లెస్ మీడ్ అనేటటువంటి ఈ మిషనరీ, బ్రిటిష్ మిషనరీ, ఈయన తన దేశాన్ని వదిలి మరి భారతదేశానికి ఆయన వచ్చాడు. ఈయన 1782వ సంవత్సరంలో జన్మించినటువంటి ఇతను భారతదేశానికి ఆయన వచ్చి, ఆయన మరి వేరే ప్రదేశాల్లో కాదు కానీ మన దక్షిణ భారతదేశంలో ఈయన బహుగా పరిచర్య చేశాడు. బహు ప్రార్థన పరుడు, ఒక గొప్ప విద్యావేత్త, బాగా చదువుకున్నటువంటి వాడు. ట్రావెన్కోర్ లండన్ సొసైటీ వారితో కలిసి ఈయన పనిచేసినటువంటి వాడుగా ఉంటాడు. ఈ ప్రాంతంలో ఆయన విద్యను బహుగా ప్రోత్సహించడంతో పాటు నాగర్కోయిల్ సెమినరీ అనే వారితో కలిసి అనేక పాఠశాలలు, అనేక చర్చిలు, మందిరాలు ఈయన స్థాపించాడు. ఆ తర్వాత ఈ ఈ ఈ నాగర్కోయిల్ సెమినరీ అనేటటువంటిది స్కాటిష్ క్రిస్టియన్ కాలేజ్ గా ఇది మార్చబడింది. తర్వాత ఆయన ఈ చార్లెస్ మీడ్ ఆ ప్రాంతంలో మొట్టమొదటి ఒక ప్రింటింగ్ ప్రెస్ కూడా ఆయన స్థాపించాడు. ఈ ప్రింటింగ్ ప్రెస్ స్థాపించి ఆ పాఠశాలలకు కావలసినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు, లేదు అని అంటే బైబిల్ గ్రంథము వారికి ఏ విధంగా చేయాలి అనేటటువంటిది ప్రార్థనా పూర్వకంగా ఈయన చేసినటువంటి కార్యాలు. ఇవి దేవుని కొరకు ఈయన చేసినటువంటి కార్యాలు. అంత మాత్రమే కాదు కానీ ఈయన చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నీతి ఫలించేటటువంటి కార్యం ఏంటిదో తెలుసా? ఆ కాలంలో స్త్రీలు కూడా ఎగువ వస్త్రాలు ధరించుకునేవారు కాదు. వారు కింద వస్త్రాలు ధరించుకునేటటువంటి వారు, ఈ పై వస్త్రాలు వారికి లేవు. ఇది గమనించినటువంటి చార్లెస్ మీడ్ వారిని బహుగా ప్రోత్సహించాడు. ఇది క్షేమకరము కాదు, మీరు పై వస్త్రము ధరించుకోవాలి అని ఆయన ఒక గొప్ప ఒక సామాజిక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఈనాడు స్త్రీలు ఈ బ్లౌజెస్ ధరించుకుంటున్నారు కదా, దాని ఫలితము ఆనాడు చార్లెస్ మీడ్ వేసినటువంటి విత్తనము ప్రియులారా. ఈనాడు రకరకాల బ్లౌజులు కదా, ఇది కావాలి, ఈ రకం కావాలి, ఆ రకం కావాలి అని మనం గుర్తించుకుంటున్నాము. కానీ స్త్రీలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. బ్లౌజ్ ధరించేటప్పుడు చార్లెస్ మీడ్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. భారతదేశంలో బహు ఉద్యమము చేసినటువంటి వాడు. వస్త్రం యొక్క ప్రత్యేకతను ఆయన ప్రతి ఒక్కరికి తెలిపి, ఇది ఆయన ఒక గొప్ప నీతిని స్థాపించినటువంటి వాడు చార్లెస్ మీడ్. ఈయన 1873వ సంవత్సరం జనవరి 10వ తారీఖున ఆయన మరణించినట్లుగా మరి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి అని అంటున్నాడు. ఆనాడు చార్లెస్ మీడ్ వేసినటువంటి ఒక ప్రేమ అనే విత్తనము, ఒక వాక్యము అనే విత్తనము, ఆయన ఆ స్త్రీలలో తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప సామాజిక స్పృహ, అది ఈనాడు ఫలించి అభివృద్ధి పొంది ఒక గొప్ప ఒక మంచి స్పృహను ఈనాటి స్త్రీలలో, లేకపోతే సంఘాలలో, లేకపోతే సామాజిక స్థితిని ఆయన మెరుగుపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని నిమిత్తము నువ్వు చేస్తున్నటువంటి కార్యము ఎక్కడికి పోదు. ఆయన 250 సంవత్సరముల క్రితము చేసినటువంటి కార్యమును ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము అని అనంటే దాని అర్థం ఏంటిదో తెలుసా? ఆయన వేసినటువంటి ఆ విత్తనము అది నీతిని కలిగించేటటువంటిది, అది ప్రేమను పొందించేటటువంటిది. కాబట్టి ఆయనను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రియులారా, మనము ఏమై ఉన్నాము అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి.
దేవుని కార్యముల నిమిత్తము నేనేమై ఉన్నాను, దేవుడు నన్ను పిలిచిన పిలుపుకు నేను లోబడి జీవిస్తున్నానా లేదా, నేను నీతి ఫలించినట్లు విత్తనము వేస్తున్నానా లేదా అని వ్యక్తిగత ఆత్మ పరిశీలన మనల్ని మనము చేసుకోవాలి ప్రియులారా. మనము ఇప్పుడు కార్యం చేస్తాము, ఇప్పుడే కావాలి అని అంటే కుదరదు కదా. ఏం చేస్తాము, ఒక చిట్టి వేస్తాము కదా, ఇప్పుడే వేస్తాను, జనవరిలో వేస్తాను, ఫస్ట్ చిట్టి నాకు కావాలి, డబ్బులు నాకు కావాలి. ఇది దేవుని ఉద్దేశము కాదు ప్రియులారా, ఇది దేవుని ఉద్దేశము కాదు. నీవు నీతి ఫలించినట్లు నీవు విత్తనము వేస్తున్నావా, అది రాబో తరాలకు క్షేమకరమైనటువంటిదిగా, ఆశీర్వాదకరమైనటువంటిదిగా ఉంటుంది. ఆ తరాలు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇప్పుడే విత్తనం వేశాను, ఇప్పుడే మొలక మొలవాలి, దాని పండు వాడాలి, దాని పండు నేనే తినాలి అనేటటువంటిది ఈ నీతి ఫలించే విత్తనము ఎన్నటికీ కాకూడదు, కారాదు ప్రియులారా. మన ప్రయాసము దేవునిలో ఏదైతే ఉందో అది క్షేమకరమైనదిగా ఉండాలి, అది నీతిని మొలిపించేదిగా ఉండాలి, అది ప్రేమను కలిగించేటటువంటిదిగా ఉండాలి. అందుకోసమే దేవుడు అంటున్నాడు, ప్రియమైనటువంటి వారిలారా, మీరు ప్రేమ అనేటటువంటి దానిని పొందుకొనుటకు మీరు నీతి అనే విత్తనమును మీరు పెంచండి. కాబట్టి ఆయన ప్రత్యక్షము కావాలి. ఎప్పుడు మీరు నీతి ఫలించినట్లు విత్తనము వేసినప్పుడు ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించాలి, మనుషులు కాదు ప్రియులారా. ఒక విత్తనము నాటితే దానికి ఏం కావాలి, నీళ్లు కావాలి కదా. ఒక మంచి నేల కావాలి, దానికి నీళ్లు కావాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు విత్తనము నాటు, ఇక నీవు నీళ్లు పోయనవసరం లేదు. దేవుడు అంటున్నాడు, ఆయన ప్రత్యక్షమై నీతి వర్షము నీ మీద కుమ్మరిస్తాడు అనేటటువంటి సత్యాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, పౌలు కూడా అంటాడు కదా, అపోల్లో నాటెను, నేను నీళ్లు పోస్తాను. ఆ అపోల్లో విత్తను, నేను నీళ్లు పోసాను, ఆ దయచేయువాడు దేవుడే అనేటటువంటి ఆ మాటలను మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు నీతి వర్షము కురిపించబడాలి అని ఎనంటే ముందు మనము నీతి కలిగినటువంటి జీవితములలో మనము ముందుకు కొనసాగాలి. లేదా ఆ తర్వాత వచనములు అంటాడు, నీ ప్రవర్తనను ఆధారము చేసుకొని నీవు బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనము పంటకై దున్నితివి గనక మీరు పాపమను పంట కోసి ఉన్నారు, అబద్ధమను ఫలము మీరు పొంది ఉన్నారు అని అంటారు. రెండు మాటలు, ఒకటేమో ఆశీర్వాదమునకు, ఒకటేమో శాపమునకు గుర్తుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, మనం ఏమై ఉన్నానో, మన జీవితము ఏదై ఉన్నానో దాని ఫలము మనమే అనుభవిస్తున్నాము అనేటటువంటి సత్యాన్ని మనము ఎన్నడూ మరచిపోకూడదు అనేటటువంటి విషయాన్ని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. చూడండి, అదే హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి అని ఆయన చెప్తూ మళ్ళీ ఏమంటున్నాడు, యెహోవా గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి అని అంటున్నాడు. దేవునిని అనుసరించేటటువంటి విధేయము, ఆయన ఏ విధంగా వస్తాడట, ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఇది దేవునిని గురించినటువంటి ఆశీర్వాదము. ప్రియులారా, మనము చేసేటటువంటి కార్యము, మనము మన ప్రార్థన స్థితి, మన విశ్వాస జీవితము ఏది ఏమై ఉన్నా దాని ఫలితమును ఒకవేళ మనము జీవిత లెక్కలో ఉన్నప్పుడు చూడలేమేమో, కానీ ఆ ఫలితము మాత్రము ఎక్కడికి పోదు. ఆ ఫలితము ఎక్కడికి పోదు. అది దేవుని కార్యము నిమిత్తమై ఎల్లప్పుడూ లోకములో నివసించేటటువంటిదిగా ఉంటుంది. కాబట్టి దేవుని కార్యముల నిమిత్తము మనల్ని మనము సిద్ధపరచుకోవలసినటువంటి అవసరతను దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అదే మాటను యెషయా గ్రంథకర్త కూడా రాస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 8వ వచనము. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము,
భూమి నెలలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని వెలిగించును గాక. యెహోవానగు నేను దాన్ని కలుగజేసి ఉన్నాను. కాబట్టి ఆకాశ మండలమా నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించును. అంతరిక్షము ఆ దేవుని ఆజ్ఞను అనుసరించి దాని వర్షించును అని ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా మరి మనము జ్ఞాపకము చేసుకుంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మన ప్రార్థనా జీవితం ఏమై ఉన్నది? ఇంతకుముందు కీర్తనలో ఒక మాట అక్కడ ఉంటది, దావీదు చేసినటువంటి ప్రార్థన, ఉదయమునకై నా ప్రార్థనను సిద్ధము చేసి కాచుకొని ఉందును అని అక్కడ వ్రాయబడ్డది. సిద్ధపడము అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. సిద్ధపాటు అందరికీ ఉంటుంది ప్రియులారా. అందరము పరిశుద్ధ దినము శుభ్రంగా సిద్ధపడి దేవుని సన్నిధికి వస్తాము. మనము ఆ స్కూల్కు వెళ్తున్నప్పుడు, కాలేజీలకు వెళ్తున్నప్పుడు ప్రతి దానికి సిద్ధపడి మనము వెళ్తాము. మన ఉద్యోగ స్థితికి మనము సిద్ధపడి వెళ్తాము. మనము ఉదయకాల, మధ్యాహ్న, రాత్రికాల ఆహారములు మనం ఏదైతే బోధించాలో దానిని వారము కొరకు మనము ముందే సిద్ధపరచుకుంటాము. మనకు నెలంతా కావలసిన ఆహారమును సమృద్ధి కొరకు మనము ముందే సిద్ధపరచుకుంటాము. ఇవన్నీ సిద్ధపరచుకుంటాము. దేవుడు మా దావీదుతో మాట్లాడుతున్నటువంటి మాట, దావీదు ఇవన్నీ సిద్ధపరచుకోవడం లేదు, కానీ ఉదయమున ఆయన రాత్రి ప్రార్థన ముగించాడు, ఆయన సాయంకాల ప్రార్థన ముగించాడు. ఆయన మరలా అంటున్నాడు, అయ్యా ఇవన్నీ ప్రార్థనలు అయిపోయాయి, రేపేమి ప్రార్థన చెయ్యాలో నేను సిద్ధపరచుకుంటున్నాను అయ్యా. ఒక లిస్టు రాసుకుంటున్నాడు, ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటున్నాడు. అయ్యా ఇగో వీళ్ళు బాగలేరయ్యా, ఇదిగో వీళ్ళు ఈ ప్రార్థన అవసరత కోరి ఉన్నారు, ఇదిగో వీరి కొరకు నేను ప్రార్థించాలి, ఇదిగో నా రక్త సంబంధులు ఇంతమంది ఉన్నారయ్యా, ఈ పేర్లన్నీ నేను రాసుకోవాలి. ఎందుకొరకు తెలుసా? నీవు ఏ ప్రార్థన చేయాలో నీవు తెలియక నీవు ప్రార్థనలో ముందుకు సాగుతున్నావేమో. దావీదు అంటున్నాడు, నేను ప్రార్థనను సిద్ధపరచుకొని కాచుకొని ఉన్నాను. దేని కొరకు? ఉదయం ఎప్పుడైతుందో ఈ ప్రార్థన నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థించాలి అని. అందుకోసమనే దావీదు ఒక బలిష్ఠుడైనటువంటి రాజు, ఒక నమ్మకమైనటువంటి రాజు, ఒక నీతి కలిగినటువంటి రాజు. ఆయనకు పెట్టబడినటువంటి గొప్ప పేరేంటిదో తెలుసా? దావీదులో నుండి వేరు చిగురు వచ్చును అంటాడు. యెషయి మొద్దులో నుండి వేరు చిరుగు రాజులను, యెషయి నుండి వచ్చినటువంటి దావీదు, దావీదు నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు అని దావీదుకు పేరు పెట్టబడింది. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనగానే బహు అలక్ష్యము కదా. నేనైతే బహువేదన కలిగి ఉంటాను. యవనస్తుల ప్రార్థన కూడిక ఉదయ కాలమున మనము ప్రారంభించి ఉంటుండగా ఎంతకాలం నిద్రపోతారో నాకైతే తెలియదు పిల్లరా. 5:30, 6, 7, 8, 9, 10, 11, 12 దాకా నిద్రపోయే దరిద్రులు కూడా ఉన్నారు. నిజంగా వాళ్ళు దరిద్రులే. నేను నా నోటి నుండి అనకూడదు, కానీ ఈ హృదయ కాలమున నేను అంటున్నాను, వాళ్ళు దరిద్రులే. ఎందుకో తెలుసా? నీవు నీతిని స్థాపించాలి అని అంటే నీవు నీ ప్రార్థనను సిద్ధము చేసుకొని నీవు ఉదయం ఎప్పుడైతే దాన్ని నీవు కాచుకొని ఉండాలి. ఆ ప్రేమ ఫలించాలి, ఆ గొప్ప నీతి ఫలించాలి అని అనంటే మన ప్రార్థన జీవితము మన జీవితములలో లేకపోతే మనము దరిద్రులము గాక ధన్యులము ఏ విధంగా అవుతాము ప్రియులారా? ఏ విధంగా అవుతాము చెప్పండి? ఎప్పుడైనా అవుతామా? మనము ధన్యులమని చెప్పుకోగలిగిన స్థితిలో ఉంటామా? ఒక గొప్ప చార్లెస్ మీడ్ అనేటటువంటి ఒక ఎక్కడి నుంచో, మన దేశము కాదు, ఎక్కడో పరాయి దేశం నుండి వచ్చి మన మధ్యలో సేవ చేసినటువంటి అటువంటి అద్భుతమైనటువంటి ఒక మిషనరీ వలె మనము ఎప్పుడైనా కొనియాడబడతామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీతి ఫలించాలి అని అంటే నీవు ఏ విత్తనము వేస్తున్నావు? నీవు ప్రార్థన అనే విత్తనము వేస్తున్నావా, లేకపోతే వాక్యము అనే విత్తనము వేస్తున్నావా? ఏది విత్తుతున్నావు? ఎక్కడ విత్తుతున్నావు? నీవు విత్తినప్పుడు దేవుని యొక్క ఆయన యొక్క గొప్ప వర్షము, నీతి వర్షము నీ మీద కుమ్మరించబడుతుందా లేదా అనేటటువంటి విషయాన్ని మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితము ఎంతో ఎవ్వరికి తెలియదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. నిన్నటి దినము శుక్రవారం దినమున ఉదయము 5 గంటలకు నాకు ఫోన్ వచ్చింది, ఒక పాస్టర్ చనిపోయాడు. ఏమైందా అంటే కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు వచ్చింది, చనిపోయాడు. 49 సంవత్సరాలు, 5 పిల్లలు.
అందరూ చిన్న చిన్న పిల్లలే, ఇంత నుంచి ఇంతవరకు ఉన్నారు. ఏం ఆలోచన చేసి పిల్లలు కలిగారయ్యా? దేవుడు ఇచ్చాడు, బాగానే ఉంది. వారి భవిష్యత్తు ఏంటిది? వారి భవిష్యత్తు దేవుడు చూసుకుంటాడు. కానీ దేవుడు ఎవరిని పిలవాలనుకున్నాడో వారిని పిలుస్తాడు. ఇక దాన్ని ఈ లోకం మీద నీవు భుజించడానికి ఇంకా ఏమీ లేదు. కాబట్టి ఆయనకు ఆ ఉదయకాల ప్రార్థన కూడా లేకుండా దేవుడు చేశాడు. ఒకవేళ మనకు ఆ స్థితి వస్తే కదా, ఇప్పుడైతే బాగా ఉన్నాం, బాగా తిన్నాము, 17-18 సంవత్సరాలు ఉన్నాయి, మాకేంది అని అనుకుంటామేమో. తప్పులేదు ప్రియులారా. మానవుడు వ్యక్తిగత తన బలమును బట్టి, తన జ్ఞానమును బట్టి గర్వపడడంలో ఏమి పెద్ద ఆ అతిశయోక్తి ఏమీ లేదు. కానీ ఆ గర్వము దేవుని దగ్గర చూపెడితే, అయ్యా తినుము తాగుము సుఖించుమని నువ్వు అనుకుంటున్నావు. ఇదిగో ఒక రాత్రి, ఒక దినము, ఒక పగలో, ఏదో ఒక సమయము నిన్ను ఈ లోకమును విడిచిపెట్టాలి. ఆ లోకమును విడిచిపెట్టే సమయానికి నీవు నీతి ఫలించినట్లు విత్తనము వేయలేదా, నీవు ఎక్కడ ఉంటావో ఆలోచన చేయాలి పిల్లరా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘము ఇది ఎవడు ఏర్పరిచినటువంటిది కాదు, ఎవరి యొక్క కష్ట ఫలితము అసలే కాదు ప్రియులారా. దేవుడు ఏర్పరిచినటువంటి సంఘము, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము. దానిని కాయుటకు ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటాడు తప్ప, ఈ సంఘాన్ని నేనే సంపాదించాను అనడానికి ఏ అర్హత ఏ మానవునికి ఎవరికి లేదు ప్రియులారా. కేవలము ఆ అర్హత, ఏదైతే ఘనత ఉందో, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆ దేవునికే చెల్లాలి. ఆయన కార్చిన రక్తములో నుండి మనము సంఘముగా ఏర్పరచబడ్డాము. ఈ సంఘము ఎత్తబడే సంఘముగా ఉండాలి, నీతి ఫలించే సంఘముగా ఉండాలి, ప్రేమ అనే కోత కోయాలి, నీతి వర్షము దేవుడు కురిపించే సంఘముగా ఉండాలి. ఒకవేళ ఆ విధంగా మనము లేకపోతే, మన ప్రవర్తన ఆధారము చేసుకొని, మన బలమును ఆధారము చేసుకొని, మన జ్ఞానమును ఆధారము చేసుకొని మనము చెడు పంటకై ఒకవేళ దున్నామా, ఆ దాని యొక్క ఫలితమును మనము ఖచ్చితంగా అనుభవిస్తాము పిల్లలు. దానికి రెండంతలు అనుభవిస్తాం. మానవుని యొక్క జీవిత స్థితిని అందరము తెలుసు పిల్లలు, అందరికీ తెలుసు. కానీ మానవుని జీవితంలో ఉన్నటువంటిది నిర్లక్ష్యం. నేను ప్రార్థన చేయకపోతే ఏమైతుంది? ఏమి కాదు. నువ్వు ప్రార్థన చేయకపోతే ఏమి కాదు. నీ పక్షమున దేవుడు ఉంటాడు. నీవు దేవుని మందిరానికి నువ్వు రాకపోతే ఏమీ కాదు. నువ్వు కూర్చునే కుర్చీలో దేవదూతలు కూర్చుంటారు, అంతే తేడా. నువ్వు కూర్చోవలసిన స్థానంలో దేవుడు తన భక్తులను అక్కడ కూర్చోబెడతాడు, అంతే తేడా. ఏమి కాదు. దేవుడు ఎస్ఆర్తో మాట్లాడాడు, ఇదిగో ఈ సమయంలో దేవుడు నిన్ను పంపించాడేమో, నీవు చేస్తే చెయ్యి, నువ్వు చేయకపోతే రక్షణ ఇంకొక దిక్కు నుంచి దేవుడు పంపిస్తాడు. అంతేగాని ఇక్కడ మనము చేసేటటువంటి కార్యము ఏమీ లేదు ప్రియులారా. మనము చేయగలిగినటువంటిది దేవుని పని నిమిత్తము ఏ కార్యం అయితే మనము చేయాలో అది నీతి ఫలించినట్లు ఆ కార్యమును మనము చేయుట కొరకు మనల్ని మనము సిద్ధపరచుకొని ముందుకు కొనసాగాలి. అంతేగాని దీనిలో ఏ గర్వము లేదు, ఎటువంటి అహంకారము లేదు. ఏ కార్యము అయినా నేను రాకపోతే కాదు అని అనుకుంటే దేవుడు ఇంకొకరిని పంపిస్తాడు. ఆ కార్యం మాత్రము ఎక్కడ ఆగిపోదు ప్రియులారా. ఏ కార్యము, దేవుని కార్యము ఏది కూడా ఏ క్షణంలో కూడా ఆగిపోదు. కాకపోతే దేవుడు అంటున్నాడు, ఆ కార్యము నువ్వే చేయాలని దేవుడు అంటున్నాడు. నేను పోకపోతే ఏమవుతుందని నువ్వు అనుకుంటున్నావు. నీవు అనుకుంటే దాని వలన కలిగే నష్టము నీకే తప్ప ఇంకొకరికి లేదు. ప్రియమైన యవన బిడ్డలారా, పెద్దవారు అని అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తారు. వారికి రాత్రి కొంత నిద్ర పట్టనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఉదయమున వారు లేవకపోవచ్చును. కానీ యవనస్తులైనటువంటి మీరు కూడా ఇటువంటి దౌర్భాగ్యపు స్థితిలోకి దిగజారిపోకడి అని నేను సెలవిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ప్రేమ అనే విత్తనము మీరు నాటాలి, నీతియే ఫలించినట్లు మీరు విత్తనము వేయాలి. ప్రార్థన జీవితములలో ఎల్లప్పుడూ కొనసాగాలి. దేవుడి మాట మనకు సెలవిస్తూ ఉంటుంది. ఏమని అనగా, నేను ప్రార్థనను సిద్ధపరచుకొని కాచుకొని ఉంటాను. ఎవరికైనా కాచుకొని ఉంటామయ్యా? మనకంటే మంచి ఉన్నతమైన స్థితికి ఎవరైనా మన ఇంటికి వస్తున్నారని అంటే ఏం చేస్తాము? ఇల్లంతా తుడుస్తాము, ఇవి తుడుస్తాము, కిటికీలు
ఆఖరికి వాటికి ఉన్న గ్రిల్స్ కూడా శుభ్రం చేస్తాం కదా. ఎందుకంటే మనకంటే ఉన్నతమైన వాడు ఏమనుకుంటాడో ఏమని కుర్చీలు, బల్లాలు, ఇవి గిన్నెలు, డబ్బాలు అన్ని తోమి శుభ్రంగా సర్ది పెట్టుకుంటాము. కానీ నీ రాజు నీ వద్దకు వస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. ఇదిగో నీ ఎదుటనే నేను నిలువబడి ఉన్నాను, నీవు తలుపు తీస్తే నీతో కూడా సహవాసం చేస్తానని అంటున్నాడు. కానీ ఈ హృదయాన్ని శుద్ధపరచుకొని ఆ దేవుని ఆహ్వానించేవారు ఎంతమంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు గట్టిగా చెప్పాలి, దేవుని చూచెదరు. ఆమేన్. ఎవరు ఎప్పుడు చూడాలయ్యా? నీ హృదయాన్ని నీవు సిద్ధపరచుకొని, నీ ప్రార్థనలను సిద్ధం చేసుకొని, కాచుకొని, తెల్లవారి ఎప్పుడైతే అలారం మోగుతుందో నేను లేచి ప్రార్థన చేస్తాను అని నీవు ఎప్పుడైతే ఆలోచన చేస్తావో నీ హృదయం శుద్ధిపరచబడుతుంది. దేవుడు నీతో నివసిస్తాడు. నీతి ఫలము, ఆశీర్వాదము, నెమ్మది, శాంతి ఆయన దయచేస్తాడు. హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనము. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరముగా వర్షములు కురియును. కాబట్టి దేవుడు అంటున్నాడు, వారిని నా పర్వతములకు చుట్టుపట్ల స్థలములలో దీవెనకరముగా చేయుదును. ఇంకేం చేస్తాడట? ఏ ఋతువులో కావలసినటువంటి దీవెన ఆ ఋతువులో నేను ఇస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఉదయమందు విత్తనము విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక నీవు విత్తునము విత్తునము, అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండు సరి సమానముగా ఎదుగునో నీకు తెలియదు. నీ వరకు ఎప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు? ఉదయమందు ప్రార్థన చేయము, అస్తమయమందును ప్రార్థన చేయము. ఈ ప్రార్థన ఫలిస్తుందో ఆ ప్రార్థన ఫలిస్తుందో, లేక రెండు దేవుని సన్నిధికి చేరుతాయో నీకు తెలియదు. కానీ నీవు చేయవలసినది నీవు చేయుము అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన ప్రార్థన జీవితములలో నమ్మకముగా మనము లేకపోతే ఈ ఆశీర్వాదములను మనము అనుభవించే వారముగా ఉన్నాం. కీర్తనకారుడు అంటాడు కదా, కన్నీళ్లు విడుచుచు విత్తువారు ఏం చేస్తారట? సంతోషగానములతో పంట కోసేదారు. ఏ పంట కొయ్యాలి? ఉదయమందు కన్నీటితో ప్రార్థన చేయువాడు, అస్తమయమందు కన్నీటితో ప్రార్థన చేయువాడు దాని ఫలితం ఎట్లా ఉంటుందట? సంతోషగానములతో పంట కోసుకొని దేవుని రాజ్యంలో నివసించేటటువంటి వాడుగా ఉంటాడు. ఇది నీతి ఫలించినట్లు విత్తనము వేసేటటువంటి స్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏమై ఉన్నాము? సామెతల గ్రంథకర్త అంటాడు, నీతిని విత్తువాడు శాశ్వతమైనటువంటి బహుమానము పొందును అంటాడు. నీతిని విత్తువాడు శాశ్వతము అంటే ఎల్లప్పుడూ ఉండేటటువంటి ఒక మంచి గిఫ్ట్ దేవుని నుండి పొందుకుంటాము. 11వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా ఉన్నాము? మన జీవన విధానం ఏమై ఉన్నది? మన స్థితిగతులు ఏమై ఉన్నది? మనము దేవునితో సహవాసం ఏమై ఉన్నది? మన ప్రార్థనా జీవితం ఏమై ఉన్నది? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ప్రార్థన ద్వారా నీవు గొప్ప కార్యములను చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు. మనం అనుకుంటాము ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు, మనం ప్రార్థన చేస్తున్నామా లేదా అనేటటువంటిది ప్రాముఖ్యము. మనం ఉదయమందున ప్రార్థన చేస్తున్నామా? దావీదు అంటాడు, దినమునకు 7 మార్లు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఆ తర్వాత దినమునకు 3 మార్లు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటాడు. దానియేలు 3 మార్లు ఆ యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాము. మన ప్రార్థన జీవితం ఏమై ఉన్నది? మనము నీతిని విత్తేటటువంటి వారముగా ఉన్నామా? కానీ మనం ఏ విధంగా ఉన్నాము ప్రియులారా? చూడండి, హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. వారు గాలిని విత్తి ఉన్నారు గనక ప్రళయవాయువు వారికి కోతయగును. విత్తనది పైరు కాదు, కొలక కాదు, పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేతురు. వారు గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయవాయువు వారికి కోతయగును. మన లాస్ ఏంజల్స్ లో గొప్ప ప్రళయం వచ్చింది కదా, అగ్నికీలలు. ఏంటిది? ఏం చూసుకొని గర్వపడ్డారు? వాళ్ళంతా ఫిలిం ఇండస్ట్రీ బాగా ధనవంతులైనటువంటి స్థలం అది లాస్ ఏంజల్స్. దేవుడు ఏం చేశాడు?
ఒక్క గంట లోపల ఏమీ లేకుండా అయిపోయారు, బిచ్చగాళ్ళ మాదిరి అయిపోయారు. వారు గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయ వాయువు వారికి కోత యగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది పంట చేతికి వచ్చిన ఎడల అన్యులు దానిని తినివేతురు. యెషయా గ్రంథకర్త అంటాడు, అది శుద్ధి చేయబడదు, పారతో త్రువ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసి ఉండును, దాని మీద వర్షిపోవలదని నేను మేఘములకు ఆజ్ఞ ఇచ్చదను అని దేవుడు అంటున్నాడు. ఎవరి మీదనయ్యా? ఎక్కడైతే ప్రార్థన లేదు, ప్రార్థన ఉన్నా ప్రార్థనకు రారు, వారి మీద నీవు వర్షింపవలదు అని దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉంటున్నాడు. ఇది వాస్తవం, నేను చెప్పేటటువంటిది కాదు. మళ్ళా చదవండి అమ్మా, నేను తప్పు చెప్పాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మంచిగా స్పష్టంగా అందరికి వినబడేటట్లు చదవండి. ఆలోచించుడి. 5వ అధ్యాయం 6వ వచనం అమ్మా. శుద్ధి చేయబడదు, పాలతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలరక్కసి చెట్లను బలిసి ఉండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను. నేను ఆజ్ఞ ఇచ్చదను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏమై ఉన్నాము? ఆ దేవుని కొరకు మనము జీవించేవారు, మనం ఆశీర్వదింపబడిన వారం, దేవుని చేత కృపనొందినటువంటి వారము, ఆయన రక్తములో కడగబడినటువంటి వారము, పరిశుద్ధులైనటువంటి జనము, యాజక సమూహము, రాజులము, ఆయన చేత పిలువబడినటువంటి ప్రజము, ఎన్నికైన వారము. ఎన్ని రకాల ఆశీర్వాదాలు మన జీవితములలో ఉంటుండగా మనము ఇంకా గాలిని విత్తేటటువంటి స్థితి ఒకవేళ ఉన్నదేమో ఒకసారి ఆలోచన చేద్దాం. యోబు గ్రంథకర్త అంటాడు, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు ఏం చేస్తారు? దాన్నే కోస్తారు. నేను చూచినంత వరకు అని అక్కడ యోబు 4వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోస్తారు. పౌలు గారు గలతీ 6:7 అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏది విత్తునో, ఏమి విత్తునో గట్టిగా చెప్తాం, మనుష్యుడు ఏమి విత్తునో దానినే కోసును కదా. ఎవడు మోసపోతున్నాడు? దేవుని మోసం చేస్తున్నామా? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము. దేవుని సన్నిధిలో నిలవడక మనల్ని మనం మోసం చేసుకున్నాం, ప్రార్థన చేయక మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం, దేవుని వాక్యమును చదవక మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మనల్ని ఎవరు మోసం చేయడం లేదు ప్రియులారా, మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాము. దేవుడు అంటున్నాడు, మీరే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏది చేస్తున్నాడో దాని ఫలము రెండంతలుగా అనుభవిస్తాడు ఈ లోకంలోనే. ఇంకా అక్కడికి పోయినాక సంగతి నాకు తెలియదు ఎట్లుంటుందో, కానీ ఇక్కడ మాత్రము ఖచ్చితంగా మనం చేసింది మనమే అనుభవించి ఈ లోకయాత్రను ముగించవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము పిల్లారా. ఇటువంటి వారి కొరకు కీర్తనకారుడు ఒక మాట రాస్తాడు, చూడండి 52వ కీర్తన 7వ వచనము. ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మికరించి తన చేతులు బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనొచ్చు వానిని చూచి నమ్ముదురు అంటున్నాడు. దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు, తన జ్ఞానమునందు, తన అందమునందు, తనకున్న దానిని బట్టి, తనకు కలిగిన సమృద్ధిని బట్టి ఏదైతే మనము చేసి మనల్ని మనము బలపరుచుకుంటామో వారిని చూసి లోకము నవ్వుతుంది అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుని విడిచి ముందుకు కొనసాగేటటువంటి వారముగా మనము ఉండకూడదు ప్రియులారా. సామెతల గ్రంథకర్త 1వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు, వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనల వల్ల అనుసరించెదరు. వెక్కసము అని అంటే ఏంటిది? లేక బిర్యానీ డాడీ తెచ్చాడు అనుకో, ఏం చేస్తాము? ఇంకా కొద్దిగా ప్లేస్ ఉంది, ఇక్కడ దాకా ఇటు దాకా అని ఇటు దాకా తింటాం కదా, మాట్లాడడానికి కూడా రాదు. వెక్కసమగు వరకు అంటే లేక దొరుకుతుంది కాబట్టి వెక్కసమగు వరకు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. ఏమి ఫలం ఇస్తాడట? అది వెక్కసమగు వరకు ఇస్తాడట.
అంటే నీ కడుపులో నుండి నీ నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేదాకా దానిని కలగజేస్తాను అని దేవుడు అంటున్నాడు. ఇది భయపెట్టే వాక్యము కాదు ప్రియులారా. హెచ్చరించబడాలి, మనము హెచ్చరించబడాలి. మన జీవిత విధానం మారాలి, మన జీవితాలు మారాలి. మనం ఒక క్రమమైనటువంటి అనుసరించే పద్ధతిలో మనము ముందుకు కొనసాగాలి. ఆత్మీయ అనుభవాలను మనము అనుభవించాలి. ఆత్మీయ మేళ్ల చేత మనము తృప్తిపరచబడాలి. దేవుడు మనకిచ్చినటువంటి స్థితిలోనే మనము ఆనందించే వారముగా ఉండాలి. దేవుడు మనకు కలగజేసిన దానిలోనే, ఆ సమృద్ధిలోనే దేవునితో మనము సహవాసము కలిగేటటువంటి వారముగా ఉండాలి. అందుకోసమే మనము మోసపోతూ ఉంటున్నాము. దేవుడు ఎప్పుడు వెక్కిరించబడలేదు ప్రియులారా. ఇదిగో వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తారు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా, మరి ఆ ప్రవర్తన ఫలము ఏ విధంగా ఉంటుందో మనల్ని మనమే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, అయ్యా అయ్యా ఇరుకుదారున ప్రవేశించ పోరాడుడి అని అంటాడు. లూకా సువార్త 13:24 ఆ ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి. అనేకులు దారిలో ప్రవేశించ చూతురు, కానీ వారి వలన కాదట. వారి వలన కాదు. ఎందుకో తెలుసా? మనము నీతి ఫలించినట్లు విత్తనము వేయడం లేదు కనుక ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి చాలా కష్టం కదా. నిజంగా బైబిల్ అనుసారముగా జీవించాలి అని అంటే అది చాలా కఠినమైనటువంటిది. చాలా ఇరుకు మార్గంలో నడవవలసినటువంటి జీవితము వారికి ఉంటుంది ప్రియులారా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏమై ఉన్నాము, మనం ఏ విధంగా ఉన్నామో, మనము ఆ నమ్మకమైనటువంటి పరిస్థితుల గుండా దేవుని యందు మనము నడవవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము. మనం ముగించుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 105వ కీర్తన 3-4 చరణాలు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, గర్వపడుడి అని దేవుడు అంటున్నాడు. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఎల్లప్పుడూ వెతుకుతూనే ఉండాలి. కీర్తనల గ్రంథంలో చూశారు కదా, అసహ్యులు అనేటటువంటి మాట. ఈ అసహ్యము అనేటటువంటిది ఇక దానికంటే ఇంకా 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 ఏం మాట ఉంటుందో నాకైతే తెలియదు, కానీ అసహ్యము అనేటటువంటిదే ఇక అది నీచమైనటువంటి స్థితి. కానీ అది బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట. దుష్టులు ఆయనకు అసహ్యులు అని వ్రాయబడింది. కాబట్టి అసహ్యమైన దానిని మనం చేత్తో కాదు, అసలు చూడడానికే ఇష్టపడం. ఏదైనా అసహ్యమైనది మనకు కనబడితే దాన్ని చూడడానికి మనం ఇష్టపడం. ఇక చేతితో ఎప్పుడు తాకుతాం ప్రియులారా? మరి దేవుడు అంటున్నాడు, మీరు నాకు అసహ్యులు అనేటటువంటి మాట ఒకవేళ దేవుని ద్వారా వస్తే ఆయన మనల్ని తాకగలడా? మనము శుద్ధి చేయబడగలమా? ఒక్కసారి ఆలోచన చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి, ఆయన పరిశుద్ధ గ్రంథమును ఎల్లప్పుడూ ధ్యానించుడి. ఆ దానిలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను వెదకుతూ ముందుకు కొనసాగవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధ్యానించడము అనేటటువంటి సత్యము చాలా గొప్పది. ధ్యానించడము ద్వారా ఆశీర్వాదం మేళ్లను మనము అనుభవించే వారముగా మనము ఉంటాము. ఎందుకొరకు తెలుసా? ఎందుకొరకు ఈ మాటలన్నీ మనము ఆలోచన చేసినప్పుడు ఒక్క మాట మనము చదువుకొని ముగించుకుందాము. అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయము 17-18 వచనాలు. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. కాబట్టి ఆ దినములలో నా దాసుల మీదను దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనక వారు ప్రవచించెదరు.
అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారుడు, నేను చాలా సార్లు తల్లిదండ్రులకు చెప్పాను, అయ్యా ఇంట్లో వారిని ఉంచకండి, దేవుని సన్నిధికి పంపించండి అని చెప్పాను. కానీ పంపిస్తారా? నానా రకములైన కారణాలు వెతుక్కొని అవసరం లేదు ఇంట్లో ఉండు అని ఉంచుకుంటారు. ఉంచుకోండి, చాలా సంతోషము. వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంకా సంతోషము. దేవుని దృష్టికి ఆనందకరమైనటువంటిదిగా ఉంటది. దేవుడు అంటున్నాడు, నేను మీ కుమారుల మీద మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవ్వనులు ఏం చేస్తారట? దర్శనాలు చూస్తారు అని అంటున్నాడు. కాబట్టి వాళ్ళను మంచిగా బెడ్షీట్ కప్పి పండబెట్టండి. మంచి దర్శనాలు కనబడతాయి వాళ్ళకు. మంచి మంచి దర్శనాలు కనబడతాయి. నిద్రలోనే బాగా చలి పెట్టకుండా నిండా కప్పి చెవులకు బట్ట కట్టి మంచిగా నిద్ర పెట్టుండి, ఇంకా పక్క నుండి జోగొట్టుండి మంచి దర్శనాలు కలుగుతాయి వాళ్ళకు. దేవుడు అంటున్నాడు, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవ్వనములకు దర్శనములు కలుగును. దర్శనాలు కలగాలంటే ఏం చేయాలి? 5 గంటలకు అస్సలే లేవాలి. 5 నుంచి 6 మధ్యలోనే ఇంకా మంచి దర్శనాలు కలుగుతాయి కదా. కాబట్టి ఇంకా బెడ్షీట్ నిండా కప్పుకొని పండండి. మంచి మంచి దర్శనాలు కలగగానే సాయంత్రం ఉదయం వచ్చేసి ఇక్కడ చర్చిలో చెప్పండి, నాకు ఈ దర్శనం కలిగిందా, ఆ దర్శనం కలిగిందా. దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నేను మిమ్మల్ని ఏదో కించపరచడం కాదు, కానీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి వేదనను మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకో తెలుసా? దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని దర్శనములు చూసేవారుగా దేవుడు అని అంటుంటే మనమేమో పక్కల మీద పండుకొని మనము దరిద్రులముగా మారుతున్నాము. దేవుడు అంటున్నాడు, నిన్ను దర్శనములు చూచువారిగా చేస్తాను, మిమ్మల్ని ప్రవచించువారిగా నేను చేస్తాను అని దేవుడు అంటున్నాడు. మీ వృద్ధులు కలలు ఎవరు కనాలయ్యా? వృద్ధులు ఎవరు కలలు కనాలి? వృద్ధులు మంచాల మీదకి లేవలేనటువంటి వారు, వారు లేచి నడవలేనటువంటి వారు మంచాల మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు వారు కలలు కనాలి. మీరు లేచి ప్రార్థన చేయాలి, మీరు దర్శనాలు చూడాలి, మీరు ప్రవచించాలి. అటువంటి ఆ గొప్ప ఆవేదనలో నుండి వచ్చేటటువంటి మాటలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. లేని ఎడల మనం ఏమైపోతామో మనకే తెలియదు ప్రియులారా. దేవుడు అంటున్నాడు, ఆ దినములలో నా దాసుల మీదను దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించెదను, వారు కూడా ప్రవచించెదరు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి వయస్సు లేకపోతే ఇంకొకటి ఏమి లేదు. ప్రార్థన అన్నామా, ఆ సమయము కొరకు వేచి సిద్ధపరచుకొని ఎప్పుడు సమయం అవుతుందా అని ఎదురు చూస్తూ ప్రార్థించే వారముగా మనం ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అంత్య దినములు దూరంగా ఉన్నాయి అని మనం అనుకుంటున్నాము. అంత్య దిన ప్రారంభంలో మనం ఉన్నాము. అంత్యం ఇప్పుడే రాదు కానీ ప్రారంభంలో మనం ఉన్నాము. నేనైతే ధన్యుని. ఆ అంత్య దినాల యొక్క ఆ గొప్ప ఆ కర్మకాటములను దేవుడు నన్ను చూడనియాడు. ఎందుకంటే అంత తొందరగా అంతరం వచ్చేది. ఒకవేళ మీరు చూస్తారేమో ఇంకొక 40-50 సంవత్సరాలు మీరు బ్రతకగలిగితే అంత్యదినం యొక్క కరువును మీరు చూస్తారేమో. అప్పుడు ఇప్పుడున్న విశ్వాసము పనికిరాదు ప్రియులారా. అప్పుడు కావలసినటువంటిది బలమైన విశ్వాసము, నిత్యము మోకాళ్ళ ప్రార్థన, దేవునితో సహవాసము, ఆయన రెక్కల చాటున దాచబడేటటువంటి గొప్ప నిరీక్షణ కలిగినటువంటి జీవితములలో మనము ముందుకు కొనసాగాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ఏంటిదట? మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదని. ఆ మనుషులు ఎవరో తెలుసా? మీ కుమారులు, మీ కుమార్తెలు. ఇంకా ప్రత్యేకమైన వారెవరు? ఆ కుమారులు కుమార్తెల్లో ముసలివారు ఉంటారు, పెద్దవారు ఉంటారు. వారిలో దేవుడు ప్రత్యేకించి మీ యవ్వనులు అని అక్కడ సెలవిస్తున్నాడు. యవ్వనులు ఎవరైనా మంచం మీద వండుకొని ఉంటే ఈపు మీద ఒక్కటి బెత్తంతో కొట్టి లేపి ప్రార్థన సమయం అయిందిరా, ప్రార్థన చేయుడా, దరిద్రుడా అని లేపండి. లేకపోతే ఆ దరిద్రత మనమే అనేటటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎవరిని కించపరిచేటటువంటి మాటలు కాదు. ఇది హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆవేదన. మనము ప్రార్థన చేసే సంఘముగా ఉండాలి. ఒకవేళ ఈ సమయంలో కడబూరం రోగితే ఈ కుర్చీల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎత్తపడాలి. ఎవ్వరూ విడవబడడానికి అవకాశము అపవాదికి ఇవ్వవద్దు ప్రియులారా. ఎవ్వరు అపవాదికి అటువంటి స్థితిని కలగ చేయకూడదు. కాబట్టి ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకుందాము. మనల్ని మనము దేవునికి అనుకూలమైనటువంటి వారముగా మనల్ని మనము కనబరుచుకుందాము. అటువంటి గొప్ప స్థితిని దేవుడు ఈ ఉదయకాలము మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.